హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 3. మౌర్య తన మొహం మీద చిటికి వేసి, "ఏం ఆలోచించావని?" అన్నాడు. "సార్, మీరు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు కదా! దయచేసి మీరు నన్ను ఇలా భయపెట్టకండి. ఉదయం ఎంత భయమేసిందో. నేను కాలేజ్‌కి బయలుదేరినప్పుడు మా అక్క చెప్పింది, 'కాలేజీలో ర్యాగింగ్ చేస్తారు. జాగ్రత్తగా ఉండు' అని. నేను ర్యాగింగ్ అంటే ఏదో అనుకున్నాం కానీ మీరిలా మాట్లాడితేనే అర్థమయింది. ఇలా కూడా ర్యాగింగ్ చేస్తారా అని. ఇలా ఎవరైనా అడుగుతారా? తప్పు సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం వేచి చూస్తుంది' అని కారు దిగాలి అని తలుపు తెరుస్తూ ఉండగా మౌర్య తనని మీదకి లాక్కుని తన నడుం గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మొదట అలా ఒక అబ్బాయి తనని ముద్దు పెట్టుకోవడంతో తనకి ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది. వెంటనే తేరుకుని తన నుండి దూరం జరగాలని ట్రై చేస్తుంది. తన వల్ల కావటం లేదు. "నువ్వు ఎంత ట్రై చేసినా నా నుండి వెళ్ళలేవు. నేను నిన్ను వదలాలి అనుకున్నప్పుడు మాత్రమే నా నుండి దూరంగా వెళ్ళగలవు. అర్థమైందా? ఇది నీకు మొదటి ముద్దు కదా" అని అన్నాడు. తను కన్నీళ్లతో అని తల ఊపింది. "అసలింత అందంగా, అమాయకంగా ఎలా ఉన్నావు నా బేబీ డాల్. నిన్ను చూసిన క్షణమే ఇక్కడి నుండి దూరంగా ఎత్తుకుపోదాం అనుకున్నాను తెలుసా?" తను భయంతో, "అంటే నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోయి రేప్ చేసి చంపేస్తారా?" అని అంది. మౌర్య, "ఓయ్! ఏంటా మాటలు? నేను నీకలా కనిపిస్తున్నానా? ఏమో నాకది తెలీదు. అమ్మాయిల్ని ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేస్తారని మా అక్క చెప్తుంటే విన్నా. మీరు కూడా అలానే చేస్తారా? దయచేసి అలా చెయ్యొద్దు" అని తనకి దండం పెడుతుంది. మౌర్య, "నిన్ను చూసి చాలా తెలివైన దానివని అనుకున్నా. నువ్వేంటే ఇంత తింగరదానిలా ఉన్నావు? నేను చాలా తెలివైన దాన్ని. మీరలా అనకండి. మీరు చాలా చెడ్డ పని చేశారిప్పుడు." మౌర్య, "నేనా? నేనేం చేశాను? నన్ను ముద్దు పెట్టుకున్నారు కదా! అది చెడ్డ పనా?" "ఆ! అవును." మౌర్యకి తనని చూస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది. "నీ పేరేంటి?" అని అన్నాడు. "నేను చెప్పను. మీరు నాకు నచ్చలేదు. నేను మంచివాణ్ణి కాదు. నాకు కోపం రాకముందే చెప్పు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరేం చేసినా చెప్పను. చూడు బేబీ డాల్, నీ పేరు తెలుసుకోవటం నా కష్టం కాదు. నీ నోటితో వినాలని ఆగాను. చెప్పు, 10 అంకెలు లెక్కపెట్టేలోగా చెప్పాలి. లేదు అంటే నువ్విందాక అన్నావు కదా, ఎత్తుకెళ్ళి రేప్ చేస్తానని. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా" అని నంబర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు. 1, 2, 3, 4, 5. మౌర్య అలా లెక్కపెడుతూ ఉంటే తనకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. తను చెప్పకపోతే తను అలానే చేస్తాడేమోనని భయపడి, "మరీ ఇంత ఫాస్ట్‌గా లెక్కపెడుతున్నారేంటి?" అని అంది. "ఓయ్! నేను చెప్పమంది నీ పేరు. 6, 7, 8, 9, 10 అమృత" అని అంది గట్టిగా మరీ ముద్దు పెట్టి. "అబ్బా! చాలా బాగుంది. అచ్చు నీ పెదవుల్లో దాగిన అమృతంలా. ఇది చీటింగ్" అని అంది. "నువ్వు నా బేబీ డాల్‌వి. ఇక నేను వెళ్తాను. వెళ్ళు గానీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నా దానివి. గుర్తుపెట్టుకో. వెళ్ళు" అని కార్ డోర్స్ అన్‌లాక్ చేశాడు. అమృత పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయింది. మౌర్య తన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి బొమ్మలా నిల్చున్న అభిని చెంప మీద గట్టిగా ఒకటి పీకాడు మౌర్య. "అభి, ఒరేయ్ శాడిస్ట్, ఎందుకు కొట్టావురా?" అని అభి కళ్ళు తిరిగి ప్రియా భుజం మీద పడ్డాడు. "విక్కీ, ఈరోజు వీడిచ్చే షాక్‌కి అభిగాడు పైకి పోయేలా ఉన్నాడు." ప్రియా అభి మొహాన నీళ్లు కొట్టి, "రేయ్ లేవరా మౌర్య బంగారు, ఈరోజు ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బానే ఉందా?" అని అన్నాడు అభి. "రేయ్, ఇంకొకటి పీకానంటే నిజంగా పైకి పోతావు." "విక్కీ, అసలు ఆ అమ్మాయితో ఏం చెప్పావురా? అసలు భయంతో పరిగెడుతూ వెళ్ళింది. సినిమా చూస్తూ ఇక్కడ నిలబడ్డారా?" "ప్రియా, రేయ్, ఏం చేశావురా ఆ పిల్లని? అలా పరిగెడుతుంది పాపం. మొదటి రాత్రి ఎప్పుడు నువ్వు నా దానివి, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాను" అని అన్నాడు మౌర్య. "ప్రియా పాపం, తను చాలా అమాయకురాల్లా ఉంది. ఎందుకురా దాన్ని ఏడిపిస్తావని" అంది ప్రియ. "విక్కీ, తన అమాయకురాలు కాబట్టే వీడికి భయపడుతుంది." మౌర్య, "చూడండి, మీకు మరీ మరీ చెప్పాను. తను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తను నా పెళ్ళాం అంతే. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. రేపటి నుండి తనను కూడా జాగ్రత్తగా చూసుకోండి. కాలేజ్‌లో ఎవ్వరూ కూడా దాన్ని కన్నెత్తి కూడా చూడకూడదు." "ప్రియా, రే మౌర్య, అసలు తను ఎవరో కూడా నీకు తెలీదు. మరి అలాంటప్పుడు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు మౌర్య? తను ఎవ్వరైనా, ఎక్కడున్నా తను నాది. నాకు మాత్రమే సొంతం." వీడి శాడిజానికి పాపం ఆ అమ్మాయి బలి. మౌర్య,
నన్ను తిట్టుకోవడం ఆపితే సినిమాకి వెళ్దాం. అభి, నువ్విచ్చే ట్విస్ట్‌లకి నా బుర్ర వేడెక్కుతుంది. ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి అంటే సినిమాకి వెళ్ళాల్సిందే. అమృత ఏడుస్తూ తను ఉండే అనాథాశ్రమానికి వెళ్ళింది. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా అని అంది. రా అమృత, ఎలా ఉంది కాలేజ్ అని అంది. తను చాలా బాగుంది. మొదటి రోజు కదా! క్లాసులేమీ జరగలేదు. అంతా బానే ఉంది. అమృత ఒక అనాథ. చిన్నప్పుడే తన తల్లి, తండ్రులు చనిపోతే తన చుట్టాలకి తనని పెంచడం ఇబ్బంది అవుతుందని అమ్మ అనాథాశ్రమంలో చేర్చారు. అమృత మెరిట్ విద్యార్థి. అన్నిట్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయింది. దాతలిచ్చే డబ్బుతో చదివింది. ఇప్పుడు కూడా ఎంబీఏ ఫైనల్ చేస్తుంది. తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ అమ్మ ఆశ్రమానికి సహాయం చేయాలని తన ఆశ. పిల్లలు ఎక్కువ అవడంతో అక్కడ ఇబ్బందిగా ఉంది. అమ్మా అమృత, నువ్వు చిన్న ఉద్యోగం చేస్తూ ఎక్కడన్నా హాస్టల్లో ఉండు తల్లీ. నీకు తెలుసు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని. కొన్ని రోజుల తర్వాత ఎలాగో వెళ్ళాలి కదా! ఇప్పటి నుండి అలవాటు చేసుకో. నాకు తెలుసు నువ్వు చాలా నెమ్మదస్తురాలివి అని. కానీ ఇక్కడ రూల్స్ ప్రకారం 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు అమృత. అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఇంతలో ఆఫీస్ నుండి వచ్చిన స్వర్ణ అమృత దగ్గరికి వచ్చి ఎలా ఉందే కాలేజ్ అంది. అమృత జరిగింది మొత్తం చెప్పింది. అది విన్న స్వర్ణ నోరు తెరిచి తనని చూస్తూ ఉంది. అమృత, అక్కా, ఏంటి అలా నోరు తెరిచావు? తను నిన్ను నిజంగానే ముద్దు పెట్టుకున్నాడా అమృత? అవును. ఒకసారి కాదక్కా, 2 సార్లు అని అంది. ఇక స్వర్ణ, నువ్వలా మెత్తగా ఉంటే కష్టం అమృత. అలాంటి అబ్బాయిలకు అమ్మాయిలేమీ కొత్త కాదు. వారు ఎంతమందితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనమే వారికి దూరంగా ఉండాలి అమృత. రేపటి నుండి తనకి దూరంగా ఉండు. తనకి నీ గురించి మొత్తం చెప్పేసేయ్. నువ్వు అనాథవని తెలిస్తే తనే నీకు దూరంగా ఉంటాడు. అమృత, అంటే అనాథలను ఎవరూ ప్రేమించరా అక్కా? అలా అని కాదురా! ఎంత డబ్బు ఉన్నా వాళ్ళు మనలాంటి వాళ్ళని టైమ్ పాస్ కోసం మాత్రమే వాళ్ళు ముందు ప్రేమించినట్లు చెప్పి, తర్వాత మనల్ని మోసం చేస్తారు అమృత. ఎందుకైనా మంచిది నువ్వు అబ్బాయితో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. రేపటి నుండి తన కంటికి కనిపించకుండా ఉండు. తనే నిన్ను మర్చిపోతాడు. రేపు మనకి సమస్య వస్తే తోడుగా ఉండడానికి మనకు ముందు వెనుక ఎవరూ లేరు అమృత. సరే అక్క, నేను తనకి కనిపించకుండా తనకి దూరంగా ఉంటాను. ఇద్దరూ ఆ రాత్రి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. మరుసటి రోజు అమృత కాలేజ్‌కి వెళ్ళింది. అక్కడ ఎంట్రన్స్‌లో మౌర్య తన ఫ్రెండ్స్‌తో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమృత తనని చూడకుండా వేగంగా అక్కడి నుండి ముందుకు నడుస్తూ వెళ్తుంది. మౌర్య ఫాస్ట్‌గా తన ముందుకు వచ్చి తన చెయ్యి పట్టుకుని తన్ని కారు దగ్గరికి లాక్కెళ్ళాడు. ప్రియా, రేయ్ ఎందుకురా దాన్నలా భయపెడుతున్నావు? ముందు దాని చెయ్యి వదులు అని అంది. అమృత మౌర్య చేతి నుండి తన చెయ్యి లాక్కొని ప్రియ వెనక్కి వెళ్ళి నిల్చుంది. మౌర్య, ఏయ్ ముందిక్కడికి రా అన్నాడు గట్టిగా. తను ప్రియ భుజం మీద చెయ్యి వేసి, మేడం ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి. నేను క్లాస్ రూమ్‌కి వెళ్తాను అని అంది అమాయకంగా అమృత. నాకు సమాధానం చెప్పకుండా నువ్విక్కడి నుండి ఇంచు కదిలినా కూడా తర్వాత నేను చేసే పనికి చాలా బాధపడతావు అన్నాడు సీరియస్‌గా. విక్కీ, రేయ్ పాపం రా, తనను వదిలేయరా అని అన్నాడు. తను ఇంకొక క్షణం మీరిక్కడ ఉన్నారు అంటే దాన్ని ఇక్కడే ఇప్పుడే మీ ముందే ముద్దు పెట్టుకుంటా. చూడాలి అనుకుంటే ఇక్కడే ఉండండి అని అన్నాడు. అమృతాన్ని సూటిగా చూస్తూ మౌర్య. ఇక వాడు అన్నంత పని చేస్తాడని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను నెమ్మదిగా అమృత దగ్గరికి వస్తున్నాడు. తనకి టెన్షన్‌తో చెమటలు పడుతూ ఉన్నాయి ఒళ్ళంతా. తను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఒక అడుగు వెనకకి వేయడం ఆలస్యం. తన నడుమును పట్టుకుని తన మీదకి లాక్కొని తన పెదవులు అందుకుని ముద్దు పెడుతున్నాడు. అమృత తన పుస్తకాలు కింద పడేసి తన చేతులతో మౌర్యాన్ని వెనక్కు తోస్తుంది. కానీ తను ఇంచు కూడా కదలడం లేదు. తన కన్నీళ్లు మౌర్య పెదవులకి తాకడంతో తనని వదిలి కింద పడ్డ తన పుస్తకాలు తీసుకుని తన చెయ్యి పట్టుకుని తనని కారులోకి తోసి కారు స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తూ సిటీ బయటికి తీసుకెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కారు ఆపి తన వైపు చూశాడు. తను గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది భయంతో. కారు ఆగినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. మౌర్య తనని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. అమృత, సార్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పండి.
మౌర్య అమృత దగ్గరకు వచ్చి తన వేలితో మొహం అంతా రాస్తూ, ఇంత అందంగా ఎలా పుట్టావే నా బేబీ డాల్. నిన్ను చూస్తూ ఉంటే నేను కంట్రోల్ తప్పుతానేమోనని భయంగా ఉంది. అమృత ఏడుస్తూ, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి సార్ ప్లీజ్. సార్ కాదు, మౌర్య అని పిలువు. సరేనా? నేను పిలవను అని అంటుంది అమృత. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. పార్ట్ 1, పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. పెండింగ్ ఉన్న స్టోరీస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. బట్ అవి నా చేతిలో లేవు. కానీ కంప్లీట్ చేస్తాను.